హాయ్ హలో అందరికీ నమస్తే అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ పాలకూర పప్పు చూపిస్తున్నానండి. పాలక్ దాల్. చాలామంది కన్నడ ఫ్రెండ్స్ అడుగుతారు. పాలక్ దాల్ చూపిస్తున్నానండి. ఈ కందిపప్పు ఇదిగోండి, ఇలాంటి కందిపప్పు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. 2 సార్లు కడిగేసి నానబెట్టుకోండి. చాలా సింపుల్ మెథడ్ చూపిస్తానండి ఇవాళ. పాలకూరలో కడిగి పెట్టుకున్న కరివేపాకండి, గ్రీన్ చిల్లీస్, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు అండి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి, కొంచెం చింతపండు అండి, టామరిన్. మీకు కావాలంటే వేసుకోండి, ఇలాంటి ఆప్షనల్. ఇది ఇలాంటి బేడారి. పింక్ సాల్ట్ అండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. టర్మరిక్ పౌడర్ అండి, పసుపు పొడి. ఇవన్నీ నేచర్ ఫార్మింగ్దేనండి. ఒక చిటికెడు నుంచి కొంచెం వేసుకుంటే చాలండి, ఒక హాఫ్ స్పూను. ఈ చిల్లీ పౌడరు కూర కారం అంటే తెలుసు కదండి. మెంతులు, జీలకర్ర, ధనియాలు పట్టింది ఒక 2 స్పూన్లు అండి. కొంచెం చిల్లీస్ కూడా వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మీకు ఆకుకూర మీద ఎక్కువ తినాలంటే ఈ పప్పుకు ఒక కట్ట వేసుకోండి. నేను ఒక కట్ట వేసుకుంటానండి. పాలకూర అండి, ఈ పాలకూరని శుభ్రంగా, ఇలాంటి పాలకూరని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి కోసి పెట్టుకున్నానండి. కిందకి ఒకసారి పేస్ట్ని నేను చిన్న పొయ్యి మీదే పెట్టుకున్నానండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉంటే చాలండి. ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నానండి. కందిపప్పు తూర్దాలండి. 15 నిమిషాల నుంచి అరగంట సేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుందండి. విజిల్ పెట్టేయండి. 3 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. పాలకూర పప్పు విజిల్స్ అయిపోయిందండి, కూల్ డౌన్ అయింది ఇది. ఇప్పుడు దీనికి తాలింపు వేద్దామండి. ఒగ్గెన్న వేద్దాం. వేడి చేసుకోండి. ఇది కాస్ట్ ఐరన్ బాండ్లీ అండి. ఇవన్నీ హెల్త్కి మంచిది అంటున్నారని చెప్పి కాస్ట్ ఐరన్ బాండ్లీ అండి. కొంచెం తాలింపు, ఒగ్గెన్నకి ఆయిల్ వేసుకుందాం అండి. పప్పు తాలింపుకండి. పాలక్ దాల్ ఒక స్పూను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. పప్పులకి వాటికి అండి కొంచెం చింతపండు వేస్తాం. వేసుకోకపోయినా పర్వాలేదు, వేస్తాం కాబట్టి కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం మెంతులు అండి, ఇవి మేతి. ఆ తర్వాత మస్టర్డ్ సీడ్స్, ఆవాలండి. ఆ తర్వాత జీలకర్ర. ఇవన్నీ ఒక చిన్న టీ స్పూన్ అంతే వేసుకుంటే చాలండి. లాస్ట్కి మినపప్పు అండి, ఉరదాలు. రెండు రెడ్ చిల్లీస్ అండి, వేసుకుని అలాగే కొంచెం వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి ఇష్టం లేకపోతే యూ కెన్ అవాయిడ్, అండ్ యూ కెన్ పుట్ హింగ్ ఆల్సో. హింగు కూడా బాగుంటుందండి. కొంచెం ఈ పచ్చిమిరపకాయలు ఊరికే టేస్ట్ బాగుంటాయి కానీ నూనెలో వేస్తే. ఆ తర్వాత అసలు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి ఈ కరివేపాకు అండి. దీనివల్ల పప్పుకి మంచి స్మెల్, వాసన వస్తుందండి. హెల్త్కి కూడా మంచిది కరివేపాకు. ఆ తర్వాత చివర్లో కొంచెం ఆనియన్స్ అండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇది ఇలా వేగుతూ ఉంటుందండి. కొంచెం ఇది బాగా వేగాలండి. వేగాక మనం పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇది వేగుతుంటుంది. బాగా ఆకుకూర పప్పు 2 బాగా కలిసిపోతాయండి. ఇలా తిప్పడం వల్ల పప్పు కూడా ఇంకేదన్నా కొంచెం బద్దలాగున్నా మెత్తగా అవుతుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా బాగుంటుందండి. ఈ తాలింపు ఇలా వేగుతూ ఉంటుంది కదండి. ఒక్క నిమిషం తాలింపు కూడా అందులో యాడ్ చేద్దామండి. తాలింపు బాగా ఎర్రగా వేగిందండి. మంచి స్మెల్ వస్తుంది, గమగమలాడే స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం ఈ పాలకూర పప్పు తీసి మంచి
గమగమలాడే వాసన వస్తుందండి. పాలకూర పప్పు అయిపోయింది. దీన్ని ఈ తాలింపుని పాలకూర పప్పులో యాడ్ చేస్తున్నాను. బాగా తాలింపు అంతా కలిసేలాగా తిప్పుకోవడమేనండి. ఇంకొకసారి ఈ బాండ్లీలో కొంచెం తాలింపు దినుసులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ పప్పుని పాలకూర పప్పు గమగమలాడే వాసన వస్తుందండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని గీ అండి, ఫ్రెష్ గీ కొంచెం వేసుకొని వేడి అన్నంలో మంచి అప్పడాలు 4 నంచుకొని తింటే గమగమలాడే ಪಾಲಕೂರ ಪಪ್ಪು ರೆಡಿ ಅಂడి. ಪಾಲಕೂರ ಪಪ್ಪು ರೆಡಿ ಅಂడి. ಪಾಲಕ್ ಸೊಪ್ಪು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಈ ಬಿಸಿ ಬಿಸಿಯಾಗಿ ರೈಸ್ನಲ್ಲಿ ಪಾಲಕ್ ದಾಲು, ಸ್ವಲ್ಪ ನೆಯ್ಯಿ, ಸ್ವಲ್ಪ ಹಪ್ಪಳಾಲು ಅಂದರೆ ಗೀ ಪಾಪಡು ನಂಚ್ಕೊಂಡು ತಿಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಚಪಾತಿಗೇನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಬೆಳಗ್ಗೆ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮಧ್ಯಾಹ್ನ ಲಂಚ್ಗೆ ಆಗುತ್ತೆ, ರಾತ್ರಿ ಚಪಾತಿಗಿನ ಆಗುತ್ತೆ.